1:45 ఆ టైంకి ఒక ప్లేన్ అనేది క్రాష్ అయిపోయింది. వైఫ్ ఆ కిడ్స్ ఈ ప్లేన్లో ఉన్నారనమాట. హాయ్ గైస్, వెల్కమ్ టు ది వీడియో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. నిన్న మనకి 1:45 ఆ టైంకి ఒక ప్లేన్ అనేది క్రాష్ అయిపోయింది. దాని గురించి మనకు అంతగా తెలియదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బట్ మనం ఎంతమందిని లాస్ అయ్యామంటే 260+ చనిపోయిండ్రు. వాళ్ళందరి ఫ్యామిలీస్ గురించి మనం ఖచ్చితంగా ప్రేయర్ చేయాలి. సో మీరు ఎలా అయితే ప్రేయర్ చేస్తారో అలానే ప్రేయర్ చేయండి వాళ్ళ కోసం కూడా. దిస్ ఈజ్ అనదర్ బ్లాక్ డే ఆఫ్ ఇండియా గైస్. 160 ఇండియన్స్, 53 బ్రిటిషియన్స్, 7 పోర్చుగీస్, 1 కెనడియన్. వీళ్ళు ఆ ప్లేన్లో అయితే ఉన్నారు. అంటే ఒక మెడికల్ కాలేజ్ మీద అది క్రాష్ అయింది. డాక్టర్స్ వాళ్ళు 20 మెంబర్స్ చనిపోయారు. అంటే అక్కడ చనిపోయే వాళ్ళకు కూడా తెలియదు కదా మనం ఈరోజు చనిపోతామని చెప్పేసి. చిన్న చిన్న స్టోరీస్ ఉన్నాయి, దాంట్లో ఒకటి మాత్రం నేను మీకు చెప్తాను. ఒక ఆయన ఉన్నాడు లండన్లో, ఆల్రెడీ సెటిల్ అయినారు. సెటిల్ అయ్యి అంతా బాగుంది, ఇక్కడ మనం జీవితాన్ని గడపగలం అనుకున్నప్పుడు వాళ్ళ వైఫ్కి ఇంకా వాళ్ళ చిల్డ్రన్స్ ఉంటారు కదా, కిడ్స్, ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఇంకొచ్చేయండి మనం ఇక్కడ సెటిల్ అయిపోదాం. అంతా డ్రీమ్ క్యాప్చర్స్, వాళ్ళకి ఉన్న డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. భార్యని పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళడానికి ఇంకా ఆయన మంచిగా అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నారు. ఆ వైఫ్ ఆ కిడ్స్ ఈ ప్లేన్లో ఉన్నారనమాట. వాళ్ళకు కూడా తెలియదు ఆ ప్లేన్ అనేది క్రాష్ అయిపోతుందని. అంటే 2 మెంబర్స్ లక్కీ అని చెప్పొచ్చు. అదే ఫ్లైట్లో వెళ్ళాల్సిన ఆమె కొంచెం లేట్ వచ్చింది, సో ఫ్లైట్ డిలే అయిపోయింది దానికి. అదే ఫ్లైట్లో వెళ్ళుంటే ఈమె కూడా చనిపోయేది. ఈమె ఇక్కడ ఆగిపోయింది. లక్కీయెస్ట్ పర్సన్ ఫర్ దట్. ఒక ఆయన అదే ప్లేన్లో ఈస్ ట్రావెలింగ్ ఇన్ దట్ ప్లేన్, బట్ ఏం చేసిండంటే ఉరికేసిండు దాంట్లో. ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నారు. జస్ట్ నిజంగా గైస్, ఈమె ఫ్లైట్ డిలే అయ్యింది కాబట్టి ఆగిపోయింది. ఈయనైతే అదే ఫ్లైట్లో వెళ్తూ చనిపోలేదు, మంచిగా సేఫ్గా ఉన్నారనమాట. అందరు ఫ్యామిలీస్ కోసం ప్రేయర్ చేయండి. క్రిస్టియన్స్ అయితే ప్రేయర్ చేయండి, హిందూస్ అయితే దేవునికి పూజించండి. వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ బాగుండాలి. నేను కూడా ప్రేయర్ చేస్తాను. రోజుకి ఇంతే. బాయ్.